జై శ్రీమన్నారాయణ శ్రీమతే రామానుజాయ నమః. మా ఆచార్యులు శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయరు స్వామి వారి తిరువడి తామరలకు అనేక దాసోహములు సమర్పించుకుంటూ, అలాగే భాగవత గోష్ఠికి దాసోహములు సమర్పించుకుంటూ, ధనుర్మాసంలో ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఉపనిషత్తు సారమైనటువంటి తిరుప్పావై దివ్య ప్రబంధాన్ని సేవించుకుంటూ ఉన్నాము. రోజుకొక పాసురం చొప్పున. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. నీలాతుంగస్తనగిరి తటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్త్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి స్వోచిష్టాయాం స్రసనిగళితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. అన్నవయల్ పుదువై ఆండాలరంగర్కు பண்ணு திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடி கொடுத்தால் நற்பா மாலை பூமாலை சூடி கொடுத்தாலை சொல்லு சூடி கொடுத்தா சுடற்கொடியே தொல்பாவை பாடியருள வல்லா பல்வலையாய் நாடினி வேங்கடவர்க்கென்னை விதியென்ற இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. జై శ్రీమన్నారాయణ. ఈరోజు పాసురం తెలుసుకుందాము. మరి ఈరోజు 30వ పాసురం. ఆండాల్ తల్లి అనుగ్రహించిన 30 పాసురాల తిరుప్పావై మాలిక పరిపూర్ణమవుతుంది. ఈ చివరి రోజున స్వామివారికి అప్పంను నివేదన సమర్పించి సేవ చేయవలసి ఉంటుంది. సరే, పాసురం సేవించుకుందాం. வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து செய் ஜெய்யீர் செந்நிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமல் தன் தெரியல் பட்டர் பிரான் கோதை சொன்னா செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரி சுரைப்பார் ஈரிரண்டு மால்வரை தோல் செங்கன் திருமுகத்த செல்வ திருமாலால் ఎంగుం తిరువరుల్ పెత్తు ఇంబురువరెంబావాయ్. అర్థాన్ని తెలుసుకుందాం. సముద్ర మథనమును చూడవచ్చిన ఋషులు ఎక్కి ఉన్న ఓడలతో నిండి ఉన్న క్షీరసాగరమును మదించుటచే లభించిన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందర శిరోజములతో బ్రహ్మరుద్రాదులను కూడా ధరించుటచే కేశవుడైనట్టి స్వామిని చంద్రబింబముల వలె ఆనందంతో ప్రకాశించు ముఖమండలములు దివ్యాభరణములు ధరించిన గోపికలు చేరి ప్రార్థనాపూర్వకముగా స్తుతించి నందవ్రజమున ఆనాడు ద్వాపరయుగమున తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకుల కొరకు వర్షమును లభించిరి. ఆ చరిత్రను భూమి కారణమున దగిన శ్రీవిల్లి పుత్తూరునందు నివసించు చల్లని తామర పూసల మాలికలను ధరించు బ్రాహ్మణోత్తములగు శ్రీ విష్ణుచిత్తుల ముద్దుల పట్టి అయిన గోదాదేవి సుందరమైన ద్రవిడ పాసురముల మాలికగా గూర్చి శ్రీయప్పతికి అర్పించినది. సంఘముగా కూర్చబడిన ఈ ద్రావిడ పాసురముల మాలిక యందలి 30 క్రమము తప్పక ఈ లోకములో తనవలే అనుసంధింతురో అట్టివారు కూడా పర్వత శిఖరముల వలె పెరిగియుండు 4 భుజములను ధరించియున్నట్టి వాత్సల్యం నిండిన నేత్రములు కలిగినట్టియు ఐశ్వర్యమునిచ్చు దివ్య ముఖమండలములు కలిగినట్టియు లక్ష్మీనాథునిచే ఎల్లప్పుడూ అన్ని విషయములలో దివ్య కటాక్షమును పొంది ఆనందింపబడుదురు. ఈ పాసురములే శ్రీయప్పతి కటాక్షమును అనుసంధించు వారికి వసంగుతారు అంటూ అర్థాన్ని తెలియచెప్తుంది ఆండాల్ తల్లి. విశేషార్థం ఏమిటో తెలుసుకుందాము. 30 పాటలున్న తిరుప్పావై ఆధ్యాత్మిక వాగ్మయానికే శిరోభూషణము. శిరము అంటే ఏమిటి? తల కదా. ఆ తలకే భూషణం వంటిది, అంటే శిరము వంటిది అంటే తెలియచెప్తున్నారు. ఓ దివ్యమైన ప్రబంధ రాజము, సకల వేదాలకు బీజమైనటువంటిది. ఇది నేర్వని వారికి జీవితంలో ఓ లోటు ఉంటుందని భూమి అట్టి వారిని మోయుట బరువు చేటని విఘ్నులందరూ కూడా భావిస్తూ తెలియచెప్తారు. గోదాదేవి తాను దాల్చి విడిచిన మాలలను 2 రకాలుగా అర్పించింది పెరుమాళ్ళకి. ఒకటి పుష్పమాల,
ఉచ్చిష్టముగా అందిస్తే, అంటే ఉచ్చిష్టం అంటే ఏమిటి? తాను ధరించి పెరుమాళ్ళకి అందచేసింది కదా! కనుక ఉచ్చిష్టం అంటున్నారనమాట. అందచేస్తే అదే కావాలని తీసుకున్నారు, స్వీకరించారు పెరుమాళ్ళు. రెండవది పాసురముల మాలిక. తాను అనుభవించినవన్నీ స్మరించి అవే పాటలుగా పాడింది. ఇది ఆమె ముఖోచ్చిష్టమే. ఆ పాటలను స్వీకరించి అవి నిజమేనని నిరూపించడానికే మానవ కన్యగా ఉన్న గోదాదేవిని అర్చా విగ్రహంలో శ్రీరంగనాథునిగా ఆ రంగక్షేత్రంలో కళ్యాణమాడి తనలో చేర్చుకున్నాడు. అందుకనే ఆమె పాటలలో ఎక్కడా అతిశయోక్తులు, అర్ధవాదాలు కానీ వ్యర్థ వర్ణనలు కానీ ఉండనే ఉండవు. జాగ్రత్తగా అర్థం చేసుకుని విశ్వసించాలి. ఈ చివరి పాసురంలో ప్రబంధాన్ని కంఠస్థం చేసిన వారికి కలిగే ఫలితాన్ని వివరిస్తుంది ఆండాళ్ తల్లి. వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాన్ని మూడవ పాసురంలోనే వివరించేసింది. ఇక ఇప్పుడు ఈ ప్రబంధాన్ని నేర్చుకున్న వారికి అంత మాత్రం చేతనే కలిగే ఫలితం చెప్తోంది. గోపికలు శ్రీకృష్ణ సమాగమానికై వ్రతం చేశారు, ఫలితం పొందారు. ఆండాళ్ శ్రీరంగుని చేరటానికి ఆ వ్రతాన్ని అనుకరించింది, ఫలితాన్ని గోపికల కంటే గొప్పగా పొందింది. మనకీనాడు అన్ని శ్రమలు అక్కర్లేదు, ఇవి చదువుకుంటే చాలునట. వారు పొందిన దానికంటే గొప్ప ఫలితాన్ని పొందగలమని ఆండాళ్ వివరిస్తుంది. ఇది పాడినది శ్రీకృష్ణుని గురించి. ఆయన ఒకనాడు తన నుండి దూరమై సాగరంలో దాగిన లక్ష్మిని పొందుటకై చేసిన గొప్ప ప్రయత్నమే క్షీరసాగర మదనం. ఆనాడు కొండ క్రింద కూర్మంగా ఒక రూపము, ఆ కొండ పిండి కాకుండా కొండలో కూడా మరో రూపము, నీరసం రాకుండా దేవతలలో అసురులలో తలో రూపము, త్రాటిగా చుట్టిన వాసుకిలో ఒక రూపము, తోకలో ఒక రూపము, తలలో ఒక రూపము, నిలిపిన మందరం పడిపోకుండా ఆకాశంలో మరో రూపము. ఇలా ఎన్ని రూపాల్లో ఎన్ని దేవతలకు కావలసిన అమృతం వాళ్లకు ఇచ్చి తనకు కావలసిన లక్ష్మీదేవిని తాను పొంది మాధవుడైనాడు. మాధవ అంటే లక్ష్మీనాథుడు అని అర్థం. ఆనాడు సాగరం చిలుకుతుంటే ఆయనకొక ప్రశస్తమైన నీల కుంతలములెంత చెదిరిపోయాయో, సుకుమార కేశ సంపద అంతా అలా ఎగురుతుంటే ఆయన అందం ఇనుమడించింది. దర్శించిన వారెవ్వరూ అయ్యో ఏమి దృష్టి తగులుతుందోనని విచారించిన వారు లేరు. సాగరాన్ని మదించేటప్పుడు వ్యాస భగవానుడికి కనపడని అద్భుతం ఒకటి మన ఆండాలకు కనిపించింది. ఆ సాగర జలాల్లో అటు ఇటు తిరుగాడే కర్ర పడవలు కూడా ఉన్నాయి. అందులోని వారికే ఇబ్బంది కలుగునట్లు స్వామి సాగరాన్ని చిలికాడు. ఆ సాగరమే ఈ సంసారము, అందులోని పడవలే ఈ శరీరాలు, అందులో ఉన్నవాళ్ళు స్వామికి మంగళం పాడవచ్చిన ఋషులు, వారికి శ్రమలను తీర్చాడు స్వామి. ఈ సంసారంలో స్వామి గుణాలను అనుభవిస్తూ మంగళం పాడగోరిన భక్తులకు ఈ సాగరపు అలల తాకిడి లేకుండానే స్వామి కాపాడతాడట, అమ్మతో కలిసి వారిని రక్షిస్తాడట. ఆనాటి ఆ ప్రయత్నమంత ప్రయత్నము ఈనాడు తమ వైముఖ్యాన్ని తగ్గించి గోప పెద్దలను ఒప్పించి తన వైపు త్రిప్పుకోవటానికి శ్రీకృష్ణుడు తనే చేసుకున్నాడు. దానికడ్డుగా ఉన్న తమ దురాభిమానాన్ని కేసి అనే అసురుణ్ణి సంహరించినట్లు తొలగించేసేశాడు. కేశవుడైనాడు, కేసిని వధించిన వాడని అర్థము. రెండవ పాసురంలో పాల్కడలలోని పరముని పాదమును పాడి ఆరంభించిన ఈ నోమును కేశాంతము పాడి ముగిస్తున్నారు. భగవంతుని సేవించేటప్పుడు కేశాంతము దర్శించాలి అంటే ఇక్కడ ఏం చెప్తున్నారండి? పాదాది కేశాంతం దర్శించాలి పరమాత్మను అని అంటాం కదా, దానిని చెప్తున్నారు. రెండవ పాసురంలో పాదాల దగ్గర మొదలుపెట్టింది ఆండాళ్ తల్లి. ఇప్పుడు కేశ సంపద నిండుగా కలిగినటువంటి కేశవుడు అంటూ ఆయన కేశ సంపద దాకా అంటే కేశాల వరకు దర్శింపచేసిందనమాట. అలాగే దర్శించి వీరి ముఖములు వికసించాయి. ఆ ఆండాళ్ గోష్ఠి వాళ్ళలో ఉన్నటువంటి భాగవతుల ముఖాలన్నీ కూడా ఆయన యొక్క సౌందర్యాన్ని చూసి పాదాది కేశాంతం వికసించాయట, అంటే నవ్వొచ్చింది, ఆనందం పడ్డారు. హృదయంలోని విరహ తాపము తీరి చల్లని చంద్రకాంతులీను ముఖ సౌందర్యము వచ్చింది వారికి. అదే గొప్ప ఆభరణము అంది ఉన్న వారందరికీ.
ఈ అందం చెదరకుండానే స్వామిని చేరాలనే త్వరలో వెళ్ళి శ్రీకృష్ణుని చేరిరి. మంగళాశాసనం చేసి తాము కోరిన పరై పురుషార్థాన్ని పొందారు. పరై అంటే చెప్పుకున్నాం కదా ముందటి పాసురంలో, పెరుమాళ్లకు నిత్య కైంకర్యం చేయటమే, నిత్య సూరుల్లాగా. అలా తెలియచెప్పింది. మొదట వ్రేపల్లిలో వ్రతం చేసి కృష్ణప్రాప్తి అనే ఫలం పొందారు గోపికలు. ఆ విధానాన్ని పాడింది మన ఆండాల్. ఆమె విష్ణు చిత్తుల వారి కుమార్తె. వీరు శ్రీవిల్లిపుత్తూరు నివాసులు. ఆ విల్లిపుత్తూరు భూమండలానికే అలంకారమైనటువంటి కేంద్రం. కారణమేమిటి? ప్రపంచానికే ఆరాధుడైన పరమాత్మ విష్ణు చిత్తుల వారి హృదయంలో ఉన్నాడు. ఆ పరమాత్మలోంచే కదా విశ్వ పద్మ కోసం పుట్టి అందులో నుంచి చతుర్ముఖుడు వచ్చాడు. ఆ పద్మానికి బీజం పరమాత్మ. ఆయన్నే హృదయంలో కలవారు శ్రీ విష్ణు చిత్తుల వారు. ఆ ఒక్కన్నే కాదు, ఆయన వివిధ అవతార చేష్టలను పద్మబీజాల మాలికగా ధరించిన వారు వీరు. భగవంతుణ్ణి తమ స్వాధీనంలో కల సదాచార్యుల సంబంధంతోనే ఆండాల్ చెప్పుకుంటుంది తనని గురించి. వారికి చెందిన గోదా అంటే మనకు ఒక ఆదరం ఏర్పడుతుంది కదా. ఆమె చెప్పిందే 30 పాటల తిరుప్పావైగా ప్రసిద్ధిగాంచింది. తండ్రి వైభవాన్ని తెలియచెప్తుంది. తరువాత తను పాడిన పాటలను ప్రసిద్ధంగా గాంచాయంటూ మనకు తెలియచెప్తున్నారు. ఈ పాసురాలు ఒంటరిగా పాడటం కంటే అందరూ కలిసి పాడవలసినవి. ఎందరుంటే అంత తృప్తిని, ఆనందాన్ని ఇచ్చే ద్రావిడ మాలికలు ఈ తిరుప్పావై. భూదేవి గోదా అయినట్లే ఉపనిషత్తులు ఈ ద్రావిడ పాసురాలైపోయాయి. వీటిని ఇక్కడ ఈ విధంగా అనుసంధించండి చాలు అంటూ ఎంతో ఉదారంగా ఆండాల్ పాడి శ్రీరంగనిచే ఆమోదముద్ర వేయించింది. ఇక ఆయన కూడా కాదనలేడు. ఇక్కడ అంటే శ్రీవిల్లిపుత్తూరులో ఆండారాచరించిన విధానాన్ని తలువండి అన్నట్లుంది కదా. అదంతా మనం తలువగలమా? ఇంకా క్రిందకు వద్దాం. అక్కడ జరిగిన దానిని మన ఇళ్లలోనే కూర్చొని తలచుకుంటే చాలునట. ఆ మాత్రం చేసే వారందరికీ కూడా ఎంత లాభం కలుగుతుంది? ఆండాల్ చెబుతుంది. తనకంటే అధికమైన ఫలం శ్రీయప్పతి అయిన శ్రీమన్నారాయణుని దివ్య కృపతో ఈ లోకంలో సౌఖ్యాలను, పైలోకాలలో సౌఖ్యాలను కూడా తప్పక పొంది తీరుతారు. అలా వాళ్ళని అనుగ్రహించడానికే 2 చేతులను, ఆశ్రితులను విడువనన్నట్లు దృఢమైన 4 బాహువులుగా చేసుకొని సిద్ధంగా ఉంటాడట పరమాత్మ. ఆ పని కూడా మన కోసమని కాక తనకే అదొక అలభ్య లాభంగా భావిస్తాడని ఆయన యొక్క వాత్సల్యపూర్ణమైన ఎర్రని ముఖార విందమే చెప్తుంది. చూడండి అన్నది ఆండాలు. తెల్లవారుతూ ఈ 30 పాటలు పాడుకున్నా సరే, లేదా చివరి 2 చదువుకున్నా సరే, అది రాకపోతే మన ఆచార్యులు ఫలానా చోట ఇలా ఆచరించారట అని అన్నా సరే చాలు, తత్ఫలితాలని పొందటంలో లోపమేమీ లేదంటుంది ఆండాల్ తల్లి. అలాగే వాళ్లకు పొందిస్తానన్నాడు శ్రీరంగనాథుడును. అమ్మతో ఎప్పుడూ చేరి ఉంటాడు కనుక తన ప్రతిజ్ఞనెప్పుడూ మరువడు. మనకు ఆ ధైర్యము సడలినప్పుడల్లా తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికే గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం భోగినాడు జరుపుకుంటాం. ఆ గోదా రంగనాథుల కళ్యాణం దేశంలోని, లోకంలోని ఉపద్రవాలు, ఉద్రేకాలు, హింసలు, ఘోర మారణ యుద్ధాలు ఉపశమింపచేసి లోక కళ్యాణాన్ని కలిగించుకాక అంటూ మనమందరము కూడా ప్రార్థన చేద్దాము. ఆండాల్ తల్లి ఇహంలో ఐశ్వర్యాన్ని, పరములో స్థానాన్ని, పరమాత్మకు సేవలు చేసే కైంకర్యాన్ని, నిత్య కైంకర్యాన్ని మనందరికీ అనుగ్రహింప చేయటం కోసమే ఈ 30 పాసురాలలో ఉపనిషత్ సారాన్నంతా కూడా ఇనుమడింపచేసి చక్కగా ఆమె ఆచరించి అనుగ్రహించింది. అటువంటి దయార్ధ హృదయరాలు ఆండాల్ తల్లి. ఆండాల్ తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ.